హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఈరోజు టుడే మటన్ బిర్యానీ చేస్తున్నామండి. చూడండి మనం ఎట్లా చేసుకుంటామో ఒక సిస్టర్ చెప్పిందండి. అండ్ మీరు ఎట్లా చేస్తారు అట్నే చేయండి మటన్ బిర్యానీ అని. చూడండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము పెట్టేసుకున్నాం కదా, ఇంకా అన్నీ చెప్తున్నాం మీకండి. చూడండి, 1 కేజీ మటన్ తీసుకొని నేను బాగా ఉడికించుకున్నానండి. మెత్తగా ఉడికించుకోండి, మెత్తగా ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది. దీంట్లో కొంచెం కారము, ఉప్పు, లవంగ, చెక్క వేసి ఉడికించినానండి. కొంచెము పసుపు వేసి ఇంకా 1 కేజీ అండి బాస్మతి రైస్ తీసుకున్నా, కడుక్కొని 1 గంట పక్కన పెట్టేసినానండి. మీకు బాస్మతి రైస్ అని ఏం లేదండి, మామూలు రైస్తో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ. ఇంకా 3 స్పూన్లు ఆయిల్ అండి, ఒక 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నా, ఒక 2 పెద్ద ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు. అది ఆనియన్స్ అండి, వేయించిన ఆనియన్స్ అండి, ఇవి డ్రై చేసుకొని పెట్టుకోవాలా మనము. వేయించిన ఆనియన్స్, ఒక 4-5 టమాటాలు, కొంచెము కొబ్బరి పొడి అండి, కోకోనట్ పౌడర్. వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు, ఏం లేదు. 1 కప్పు పెరుగు, ఒక 2 స్పూన్ల పెద్దవి జింజర్ గార్లిక్స్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి వచ్చేసి ధనియాల పొడి, కళ్ళుప్పు, కారము. మనకే పైసకి తగ్గట్టు కారం వేసుకోవాలా. ఇంకా దీనికి మెయిన్ ఇది ఉండాలండి, బాగుంటుంది మటన్ బిర్యానీలోకి. మెంతాకండి 1 కట్ట తీసుకోండి, మళ్ళీ ఎక్కువ అయితే సేద్ అయిపోతుంది. 1 మెంతాకు కట్ట, 1 చిన్న కట్ట వచ్చేసండి పుదీనా అండి, కొంచెం పుదీనా, కొంచెము కొత్తిమీర అండి. ఈ 3 తీసుకోవాలి. కొంచెము నిమ్మ చెక్క. చూడండి, ఇంకా బిర్యానీ మసాలాలు, 1 బిర్యానీ ఆకు, 2 చెక్కలు చిన్నవి. ఇది 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 చెప్తాం కదండి, ఇది బిర్యానీలో వేసుకునే మసాలా బీన్స్ 1. ఇవి వచ్చేసండి యాలకులు, సారీ అండి ఇవి లవంగాలు. 1 చిన్నదండి, ఇది పువ్వు, బిర్యానీ పువ్వు వేసుకుంటాం కదా, మరి మరాఠీ పువ్వు, అది ఒకటండి. అంతే అండి, ఇంకేమి కాదండి. ఇంక అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా మనము, ఇంకా బోన్ పెట్టేసుకుని బిర్యానీ రెడీ చేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసేద్దాం. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, కేజీ బియ్యం కదండి రైస్. నేను పక్కన వాటర్ అయితే పక్కన పెట్టినానండి, వేడి చేసి పెట్టుకుందాం, తొందరగా రైస్ కుక్ అయిపోతుంది మరిగించిన వాటర్ పెట్టుకుంటే. ఇంకా నెయ్యి కూడా వేసేద్దామండి, ఆయిల్లో వేసేస్తే మనకి తొందరగా కరిగిపోతుంది. చూడండి, ఎర్రగడ్డలు వేసేద్దాము, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి చీలికలు. ఇవి కొంచెం బాగా డ్రై అయినాక మనము మూత అయితే పెడదామండి, తొందరగా డ్రై అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, మూత పెడతాము. కొంచెం రెడ్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయకూడదండి. చూడండి, మెంతాకు ఉంది కదా, మెంతాకు వేయాలి. అవి కూడా రెడ్ కలర్ వస్తేనే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ముందు అల్లం పేస్ట్ వేసినామంటే అది కిచ్చు కాకపోతే చేదు వస్తుంది. ఇది కూడా మగ్గాల ఆనియన్స్లో. చూడండి, పుదీనా, కొంచెం కొత్తిమీర. ఈ 3 కొంచెం రెడ్ కలర్ రావాలండి, అప్పుడు బిర్యానీ బాగుంటుంది. చూడండి, కొంచెము డ్రై అయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, టమాటాలు కూడా వేసేద్దాం. చాలా బాగుంటుందండి బిర్యానీ అయితే. ఒకసారి మీరు చేసే పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా మనం ముందుగా పెట్టుకున్నాం కదండి ధనియాల పొడి, కారము, మసాలా గింజలండి, ఇవి కూడా వేసేద్దాం. పెరుగు, అది ఆనియన్స్ మనం డ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి మళ్ళీ వేయాలా. ఈ కుక్ అయినాక వేద్దామండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, టమాటా మసాలా అంతా బాగా మగ్గింది కదండి, దాంట్లోనే వచ్చింది వాటర్. కొబ్బరి పొడి అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే క్లిప్ చేసేయచ్చు. ఇంకా లాస్ట్ ఈ కొంచెము ఉడికినాక కొబ్బరి పొడి, మనం ఇది పెట్టుకున్నాం కదండి డ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేద్దాం. వేసి కొంచెంసేపు మూత పెడదామండి. మూత పెట్టి ఇది మగ్గినాక మటన్ అయితే వేద్దాము.
చూడండి ఫ్రెండ్స్, మూత వేసేద్దామండి. వావ్, బాగా కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మటన్ అయితే వేసేద్దామండి. మటన్ వేసినాక మనము రైస్ అయితే వేయకూడదండి. ఇది కొంచెము మసాలా పట్టినాక మనం గిన్నెలోకి మటన్ పక్కకు తీసుకొని రైస్ వేసినాక అప్పుడు మళ్ళీ దానిపైన మటన్ వేసుకుంటే బాగుంటుందండి. దీనిపైన వాటర్ వేసి రైస్ వేస్తారు కదా చాలామంది, అట్లా వేయకూడదండి. అట్టనే వేసినామంటే మటన్ టేస్ట్ అంతా పోతుందండి. ఒక నిమిషం అట్లా ఉడికినాక ఇది మనము తీసేద్దాం, పక్కకి తీసేసి వాటర్ వేసి రైస్ వేసి మళ్ళీ మటన్ వేద్దామండి. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది మటన్కి. కొంచెం ఉడికనిద్దామండి. మటన్ అయితే కుక్ అయిపోయిందండి. మనం చిన్న చిన్న పీసెస్ వేసుకున్నాం కదా, ఇంకా కొంచెం తీద్దామండి, అంతా కాదు, కొంచెం దీంట్లో ఉండిద్దాం. కొంచెం పక్కకు అయితే తీసుకుందామండి. చికెన్ చాలా బాగుంటుంది అట్లా వేసుకుంటే. మటన్ అండి, సారీ, నేను ఒక చేతితో చేయాలి కదండి, ఇబ్బందిగా ఉంది. నేను బాగా కుక్ చేసుకుంటే ఇట్లా బాగుంటుంది. కొంచెం మటన్ పక్కకు తీసేద్దాము. ఇంకా రైస్ అయితే వేద్దామండి, పక్కకు కొంచెం తీసుకొని మటను. చూడండి, కొంచెం పక్కకు తీసేద్దాము. ఇంకా రైస్ వేద్దామండి దీంట్లో. చూడండి, నేను ఒక చేత్తో వేయాలి కదండి, ఇబ్బంది కదా మరి మీకు చేయాలంటే, మీకు చూపించాలంటే. అంతేనండి, ఎంత సింపుల్గా మటన్ బిర్యానీ అయితే రెడీ చేసేసుకుందాం. పక్కన వాటర్ కూడా పెట్టుకున్నానండి, మనకి సరిపడినంత వేసుకోవాలి కదా. వేసేద్దామండి ఇంకా రైస్ అంతా. ఇంకా రైస్ వేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసినామంటే కుక్ అయిపోతుంది. అప్పటి వరకు మనం పెరుగు చట్నీ తయారు చేసుకుందాము. వాటర్ అయితే వేద్దామండి సరిపడినంత. మీకు తెలుస్తుంది కదండి, మీకు తెలిసినంత వేసుకోండి. నేనైతే అందాజుగా వేసేస్తాను, డైలీ వేస్తాను కాబట్టి. ఇంకా దీంట్లో ఒక నిమ్మ చెక్క పిండుకుందామండి. అంతేనండి, ఒక 10 నిమిషాలు మూత పెడితే ఎమ్మి మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ముందు మటన్ తీసి పెట్టుకున్నాం కదండి, అది వేసేద్దాం దీంట్లో. ఎక్కువ పీస్ కాకుండా ఉంటుందండి. మటన్ చిన్న ముక్కలు వేసినాం కదా, ఇంకా లాస్ట్ ఇది కుక్ అయిపోతే మనము ఆనియన్స్ గార్లిక్ చేసుకోవడము. చూడండి, ఇంకా మూత పెట్టేద్దాము. 10 నిమిషాలు అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందని మనం టేబుల్ మీద తెచ్చేసినాము. వావ్, చూడండి ఎంత బాగా మటన్ బిర్యానీ కుక్ అయిపోయిందో కదండి. నేను చేసిన స్టైల్లో అయితే చేసుకోండి మీరు, చాలా బాగుంటుందండి. ఇంకా మనం సర్వ్ చేసేద్దాము. నేను ఒక్క చేతితో పట్టుకునండి కెమెరా చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మటన్ బిర్యానీ మనకి రెడీ అయిపోయిందో కదా. భలే స్మెల్ వస్తుందండి. చూడండి, బాస్మతి రైస్ లేకపోయినా మనం మామూలు రైస్తో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి బిర్యానీ. ఎంతో ఎమ్మిగా పొగలు వస్తుందండి. వీడియోకి కూడా కనపరాడేంలే పొగకి. చూడండి ఎంత బాగా మటన్ బిర్యానీ అయితే మనం రెడీ చేసేసామో కదా. చూడండి ఫ్రెండ్స్, పక్కన పెట్టేద్దాము. చూడండి మటన్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇంకా దీనిపైన మనము ఆనియన్స్ అండి, ఆనియన్స్ మనము డ్రై చేసి పక్కన పెట్టుకున్నాము కదా, వేసేసుకుందాము. అంతేనండి, ఒక పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి ఫ్రెండ్ స్పెషల్ కారం అండి. ఎక్కువ స్పైసీ తినే వాళ్ళ కోసము ఒక పెద్ద ఆనియన్స్, గార్లిక్ పీస్ అండి, ఒక 5-6 గార్లిక్ పీసు, డ్రై చిల్లీ అండి, కొంచెము లెమన్ జ్యూస్, ఎర్రగడ్డ అండి, ఎర్రగడ్డ అదే అండి, ఉల్లిపాయ ఒకటి, ఒక 10 తెల్లగడ్డలు, వట్టిమిరపకాయలు, కొంచెం నిమ్మరసం, కొత్తిమీర, పచ్చి అండి, అన్నీ పచ్చి మిక్సీకి కొడితే
ఇటు వస్తుందండి. ఈ కారం చాలా బాగుంటుంది. పైసే ఎక్కువ తినే వాళ్ళు అయితే కొట్టుకోవచ్చండి, లేకంటే మీరు రైతాతోనే తినేయచ్చండి. చూడండి ఎంతో ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.